హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం ఏపీ 10th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్లో నాన్ డీటెయిల్లో నుంచి థర్డ్ లెసన్ టోపీ శుక్లా అనేటువంటి ఈ లెసన్ యొక్క సెకండ్ పార్ట్ మనం చూడబోతున్నాము. సో టోపీ శుక్లా రాహి మాసూమ్ రజా గారు రాసినటువంటి టోపీ శుక్లా అనేటువంటి ఒక స్టోరీ మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో సగం లెసన్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది విన్నాము. ఇందులో మనకి 2 క్యారెక్టర్స్ ఉన్నారు, ఇర్ఫాన్ అలాగే టోపీ శుక్లా. సో వీళ్ళిద్దరి బాండింగ్ ఎలాంటిది, వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఎలాంటిది, సో వాళ్ళు ఇద్దరు కూడా 2 వేరే కమ్యూనిటీస్కి వెళ్ళి అంటే 2 వేరే రిలీజియన్స్కి చెందినటువంటి అబ్బాయిలు. సో వాళ్ళకి స్నేహం ఎలా ఏర్పడింది, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనే దాని గురించి మనం ఫస్ట్ పార్ట్లో చూసాము. అయితే ఇక్కడ టోపీ శుక్లా అనబడేటువంటి అబ్బాయి ఏంటి అంటే ఒక హిందూ ఫ్యామిలీకి చెందినటువంటి అబ్బాయి. ఇర్ఫాన్ వచ్చేసి ఒక ముస్లిం, ఒక మౌల్వీ ఫ్యామిలీకి చెందినటువంటి ఒక కుర్రాడు అనమాట. అయితే వీళ్ళిద్దరి సాంప్రదాయాలు పద్ధతులు అన్నీ కూడా వేరువేరుగా ఉండేవి. సో టోపీ శుక్లా అంటే ఇర్ఫాన్కి, ఇర్ఫాన్ అంటే టోపీ శుక్లాకి చాలా అమితమైన ఇష్టము. నెక్స్ట్ ఒకరోజు ఏం జరిగింది, ఈ టోపీ శుక్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మని ఏమని పిలిచాడు, అమ్మి అని పిలిచేసినప్పుడు వాళ్ళ నానమ్మ చాలా అంటే సాంప్రదాయాలకి చాలా వాల్యూ ఇచ్చేటువంటి ఆవిడగా. అయితే ఆవిడ బాగా అరుస్తుందనమాట, అసలు నువ్వు ఈ పదం అనేది ఎక్కడ నేర్చుకున్నావు అది ఇది అని చెప్పేసి అరుస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, ఇంకా కలవద్దు అని టోపీ శుక్లా వాళ్ళ మదర్ కూడా కొడుతూ ఉంటుంది టోపీ శుక్లాని. అప్పుడే వాళ్ళ అన్నయ్య మళ్ళీ చాడీలు చెప్తాడు. సో ఇంతవరకు అయితే మనం లెసన్ చూసాము, ఇంతవరకు విన్నామన్నమాట. సో ఆ రోజు టోపీ శుక్లా బాగా బాధపడ్డాడు. సో ఎందుకంటే అతనికి ఒళ్ళంతా కూడా, బాడీ అంతా కూడా చాలా పెయిన్గా ఉంది దెబ్బలు తిన్నందుకు. అలాగే చేయని తప్పుకి అనవసరంగా నన్ను తిట్టారు, నన్ను నిందించారు అని చెప్పేసి తను చాలా బాధపడ్డాడు. నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూషన్ చూద్దాము. ఎవరైనా పార్ట్ 1 వీడియో వినని వాళ్ళు ఉంటే మాత్రం నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. ఫస్ట్ నుంచి మొత్తం 2 పార్ట్స్ కూడా కంప్లీట్గా వింటే మీకు లెసన్ చక్కగా అర్థమవుతుంది. सो कंटिन्यूएशन चूद्दामु. दूसरे दिन वह जब स्कूल में इरफान से मिला तो उसने उसे सारी बातें बता दी. दोनों ज्योग्राफिया का घंटा छोड़कर सरक गए. पंचम की दुकान से इरफान ने केले खरीदे. बात यह है कि टोपी फल के अलावा और किसी चीज को हाथ नहीं लगाता था. అయితే చూడండి, వీళ్ళకి జాగ్రఫీ క్లాస్ ఉన్నిందనమాట. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాడు టోపీ శుక్లా, యాజ్ యూజువల్గా స్కూల్కి వెళ్ళాడు, ఇర్ఫాన్ని కలిశాడు. సో మొత్తం విషయం అంతా చెప్పాడు, నన్ను ఇలా నిన్న కొట్టారు, మున్నీ బాబు నా మీద చాడీలు చెప్పాడు అని చెప్పేసి మొత్తం స్టోరీ అంతా వినిపించాడు. ఇద్దరు కూడా క్లాస్ ఎగ్గొట్టేసి వాళ్ళు పక్కకు వచ్చేసారు. పంచంకి దుకాన్సే ఇర్ఫాన్నే కేలే ఖరీదే. సో పక్కనున్నటువంటి పంచం ఆ షాప్ నుంచి ఇర్ఫాన్ ఏం కొనుక్కున్నాడు, కొన్ని ఫ్రూట్స్ కొన్నాడు. బాత్ యహ్ హై కి టోపీ ఫల్ కే అలావా और किसी चीज को हाथ नहीं लगाता था. ఎందుకు ఫ్రూట్స్ కొన్నాడు అంటే టోపీ శుక్లా కోసం కొన్నాడు. ఇంట్లో బాగా దెబ్బలు తిన్నాడు కదా, సో ఏదైనా తింటాడులే పాపం అని చెప్పేసి అక్కడి నుంచి బనానాస్ తీసుకున్నాడు, అరటిపళ్ళు కొన్నాడు. ఎందుకంటే టోపీ శుక్లా బయట ఏది కూడా ముట్టుకునేవాడు కాదు, తినేవాడు కాదు. అనవసరంగా మున్నీ బాబు చాడీలు చెప్పాడు, కబాబ్ తిన్నాడు అది తిన్నాడు అని చెప్పేసి. యాక్చువల్గా అయితే టోపీ శుక్లా పాపం వాళ్ళ ఇంట్లో చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అవుతాడు పాపం. బయట ఏది తినడు, ఫ్రూట్స్ తప్ప ఏం తీసుకోడట. అయ్యసా నా హో సక్తా కాకి హమ్ లోగ్ దాది బదల్లే, టోపీనే కహా. అయితే టోపీ శుక్లా ఇలా అన్నాడు ఇర్ఫాన్తో, అయ్యసా నా హో సక్తా కాకి హమ్ లోగ్ దాది బదల్లే. ఏం చెప్పాడు, ఇలా ఏమన్నా వీలు పడుతుందా ఇర్ఫాన్, మనము మన నానమ్మల్ని మార్చుకుందామా అని అడిగాడు. तोरी दादी हमरे घर आ जाए और हमरी तोरे घर चली जाए. हमरी दादी तब बोलियो तू ही लोगन को बोला थी. ఏం చెప్పాడు, ఇంకా మనము మన నానమ్మల్ని మార్చేసుకుందాము, మీ నానమ్మ మా ఇంటికి వచ్చేస్తుంది, మా నానమ్మ మీ ఇంటికి వచ్చేస్తుంది, ఎలాగూ మీ నానమ్మ కూడా మేము మాట్లాడే భాషే కదా మాట్లాడుతూ ఉంటుంది, సో కాబట్టి మనం ఇద్దరం చేంజ్ చేసేసుకుందాం మన నానమ్మల్ని అని అడిగాడు. యా నహీ హో సక్తా ఇర్ఫాన్నే కహా. అయితే ఇర్ఫాన్ చెప్పాడు, అలా కుదరదు టోపీ అని అన్నాడు. అబ్బూ యహ బాత్ నహీ మానేంగే और मुझे कहानी कौन सुनाएगा, तुम्हारी दादी को 12 बुर्ज की कहानी आती है.
సో ఇది వీలు పడదు, ఎందుకంటే మా నాన్న అస్సలు ఒప్పుకోరు. మరి మా నాన్నమ్మని మీ ఇంటికి పంపించేస్తే నాకు కథలు ఎవరు చెప్తారు రాత్రిపూట? మీ నాన్నమ్మకు వచ్చా ఆ కథలన్నీ? మనం ఫస్ట్ పార్ట్లో చెప్పుకున్నాము వాళ్ళ నాన్నమ్మ ఈ కథలన్నీ వినిపిస్తుంది అని కొన్ని పేర్లు. సో వాటిల్లో ఒక పేరు చెప్పాడనమాట, 12 బుర్స్ కి కహానీ ఆతీ హే తుమ్హారీ దాదీకో. మీ నాన్నమ్మకు వచ్చా ఆ కథ? మరి మా నాన్నమ్మను నువ్వు తీసుకెళ్ళిపోతే నేనేం చేయను? మా నాన్న ఒప్పుకోరు. तू हमें एक ठो दादियों ना दे सक्यो. టోపీ నే ఖుద్ అప్నే దిల్ కో టూట్నే కి ఆవాజ్ సుని. అయితే ఇఫన్ ఒప్పుకోకపోయేసరికి, వద్దు అనేసరికి టోపీ శుక్లా మనసు విరిగిపోయింది. అడిగాడు, ఏంటి నువ్వు మీ నానమ్మను కూడా ఇవ్వలేవా నా కోసం మరి నువ్వు అని చెప్పేసి చిన్నబుచ్చుకొని అడిగాడు. జో మేరీ దాదీ హై వహ మేరే అబ్బూకి అమ్మా భీ తో హై, ఇఫన్ నే కహా. సరే, టోపీ ఇలా అడిగాడని చెప్పి అర్థమైంది ఇఫన్కి. తర్వాత ఇఫన్ ఇలా చెప్పాడనమాట, అయ్యో నువ్వు మా నానమ్మ అంటున్నావు కదా, ఆవిడ కేవలం నాకు నానమ్మ మాత్రమేనా? మా నాన్నకి అమ్మ కూడా కదా, మరి ఆయన ఎలా ఒప్పుకుంటారు? యా బాట్ టోపీకి సమజ్మే ఆగయి. టోపీ శుక్లా అనుకున్నాడు, కరెక్టే కదా ఇఫన్ అంటుంది కూడా, వాళ్ళ అమ్మను ఆయన ఎలా పంపిస్తారులే అని తను అర్థం చేసుకున్నాడు. తుమ్హారీ దాదీ మేరీ దాదీకి తరహ బూఢీ హోంగి. తర్వాత ఇఫన్ అడిగాడు టోపీ శుక్లాని, టోపీ మీ నాన్నమ్మ కూడా మా నాన్నమ్మలాగే ముసలావిడా అని అడిగాడు. హా అవును అని చెప్పి టోపీ సమాధానం చెప్పాడు. తో ఫికర్ నా కరో, ఇఫన్ నే కహా, మేరీ దాదీ कहती है कि बूढ़े लोग मर जाते हैं. అయితే ఇంకా ఇఫన్ ఏం చెప్పాడు, అయితే నువ్వు బాధపడొద్దులే టోపీ, ఎందుకంటే మా నాన్నమ్మ చెప్పింది ముసలాళ్ళు తొందరగా చచ్చిపోతారంట. అంటే వాళ్ళకు ఏజ్ వచ్చింది కదా, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు కదా, సో అలా పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అయిపోయాక చనిపోతారట, మా నాన్నమ్మ చెప్పింది అని తనతో అన్నాడు, టోపీతో అన్నాడు. హమారీ దాదీ నా మరీ హే. అయితే వెంటనే టోపీ అన్నాడు, మా నాన్నమ్మ ఎక్కడ చచ్చిపోతుంది అని అన్నాడు. మరేగి కేసే నహి, క్యా మేరీ దాదీ ఝూటీ హే. వెంటనే ఇఫన్ అన్నాడు, అదేంటి, ఎందుకు చచ్చిపోదు? మీ నాన్నమ్మ చచ్చిపోతుంది. మా నాన్నమ్మ అబద్ధాలు చెప్తుందా ఏంటి? పెద్దవాళ్ళు చచ్చిపోతారని. చచ్చిపోతుందిలే, నువ్వేం బాధపడకు నేను తిట్టిందని అని చెప్పేసి టోపీ శుక్లాకి ఊరటనిచ్చాడు. ठीक उसी वक्त नौकर आया और पता चला कि इफन की दादी मर गई. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు, ఈ లోపల ఇఫన్ వాళ్ళ నౌకర్ వచ్చాడనమాట, వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి అతను వచ్చాడు. వచ్చి ఇఫన్కి చెప్పాడు, మీ నాయనమ్మ చనిపోయింది అని చెప్పాడు. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, సో వాళ్ళ నానమ్మ చనిపోయింది, దానికి ముందే వీళ్ళిద్దరికి పరిచయం ఉందని, దాని బిఫోర్ స్టోరీ ఇప్పుడు దాకా మనం చూసామన్నమాట. సో ఇఫన్ వాళ్ళ నానమ్మ చనిపోయింది అని చెప్పాడు. ఇఫన్ చలాగయా, వచ్చినటువంటి ఆ పనబ్బాయితో ఇఫన్ వెళ్ళిపోయాడు ఇంటికి. టోపీ అకేలా రెహగయా, టోపీ ఒంటరిగా ఉన్నాడు. వह मुंह लटकाए हुए जिम्नेजियम में चला गया. बूढ़ा चपरासी एक तरफ बैठा बीड़ी पी रहा था, वह एक कोने में बैठकर रोने लगा. అయితే తను మొహం వేలాడ తీసుకొని సో వ్యాయామశాల వైపు అంటే జిమ్ ఏరియా వైపు వెళ్ళిపోయాడు. అక్కడ ఒక ముసలి ప్యూన్ ఉన్నాడు అనమాట, ఆయన బీడీ తాగుతూ ఒక పక్క కూర్చొని ఉన్నాడు, ఇంకొక మూలలో టోపీ శుక్లా కూడా కూర్చొని ఉన్నాడు, నీరసంగా అంటే బాధగా కూర్చొని ఉన్నాడు. शाम को वह इफन के घर गया तो वहां सन्नाटा था. घर भरा हुआ था. रोज जितने लोग हुआ करते थे उससे ज्यादा ही लोग थे, परंतु एक दादी के ना होने से टोपी के लिए घर खाली हो चुका था. అయితే సాయంత్రం టోపీ శుక్లా ఇఫన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ అంతా కూడా నిశ్శబ్దంగా ఉంది. చాలామంది ఉన్నారు ఇంట్లో, అంటే వాళ్ళ నానమ్మ చనిపోయింది కదా చూడ్డానికి చాలామంది వచ్చున్నారు. కానీ అంటే రోజు ఉండే వాళ్ళకంటే కూడా ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ కూడా నానమ్మ ఒక్కతే అక్కడ లేదు వాళ్ళ మధ్య. ఒక్క నానమ్మ లేకపోయేసరికి ఆ ఇల్లంతా నిశ్శబ్దంగా ఖాళీగా అనిపించింది. టోపీ శుక్లాకి నచ్చలేదు. ఎందుకంటే ఇఫన్ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తాడు టోపీ శుక్లా? ముఖ్యంగా ఇఫన్ కంటే ఎక్కువగా ఎవరిని కలవడానికి వెళ్తాడు? ఇఫన్ వాళ్ళ నానమ్మని కలవడానికి వెళ్తాడు. సో ఆ నాయనమ్మ ఇంట్లో లేకపోయేసరికి టోపీ శుక్లాకి ఆ ఇల్లు నచ్చలేదు. ఒక్కసారిగా ఖాళీగా అనిపించింది, అసలు అక్కడ ఉండాలనిపించలేదు. జబ్కి ఉసే దాదీ కా నామ్ తక్ నహీ మాలూమ్ థా. అంత ఇష్టపడతాడు కదా వాళ్ళ నానమ్మని, ఇఫన్ వాళ్ళ నానమ్మని, కనీసం టోపీకి ఇఫన్ వాళ్ళ నాయనమ్మ పేరు కూడా తెలీదు. उसने दादी के 1000 कहने के बाद भी उनके हाथ की कोई चीज नहीं खाई थी. प्रेम इन बातों का पाबंद नहीं होता. అయితే అన్నిసార్లు వచ్చాడు, వాళ్ళ నానమ్మతో మాట్లాడాడు, కానీ కొన్ని 100 సార్లు 1000 సార్లు వాళ్ళ నాయనమ్మ బ్రతిమిలాడినా కూడా ఇఫన్ వాళ్ళ నానమ్మ ఇది తీసుకోనానా, ఇది తిను నానా అన్నప్పుడు కూడా టోపీ శుక్లా ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఏది తినేవాడు కాదు.
అయితే ఈ సాంప్రదాయాలన్నీ ఒక ఎత్తు, ప్రేమాభిమానాలు ఇంకొక ఎత్తు. అవన్నీ ఫాలో అవుతున్నప్పటికీ కూడా ఇఫన్ వాళ్ళ నాయనమ్మ అంటే టోపీ శుక్లాకి అమితమైనటువంటి ఇష్టం. टोपी और दादी में एक ऐसा ही संबंध हो चुका था. इफ़न के दादा जीवित होते तो वह भी इस संबंध को बिल्कुल उसी तरह ना समझ पाते जैसे टोपी के घर वालों ने ना समझ पाए थे. दोनों अलग अलग अधूरे थे, एक ने दूसरे को पूरा कर दिया था. दोनों प्यासे थे, एक ने दूसरे की प्यास बुझा दी थी. दोनों अपने घरों में अजनबी और भरे घर में अकेले थे. दोनों ने एक दूसरे का अकेलापन मिटा दिया था. एक 72 बरस की थी और दूसरा 8 साल का. అయితే చూడండి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉన్నింది. ఇఫన్ వాళ్ళ నాయనమ్మకి టోపీ శుక్లాకి మధ్య ఆ ప్రేమ ఎలా ఆ బాండింగ్ ఎలా ఏర్పడిందో చూడండి. ఒకవేళ ఇఫన్ వాళ్ళ తాతయ్య ఉన్నట్లయితే ఆయన కూడా ఈ రిలేషన్ని, ఈ బాండింగ్ని అర్థం చేసుకునే వాళ్ళు కాదేమో. ఎలా అయితే టోపీ శుక్లా వాళ్ళ మదర్, నాయనమ్మ, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎలా ఆబ్జెక్ట్ చేశారు అంటే, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, ఎందుకు వాళ్ళని కలుస్తున్నావు, వాళ్ళు మన మతస్థులు కాదు, వాళ్ళు మనకు చెందిన వాళ్ళు కాదు అని చెప్పేసి వాళ్ళు ఇలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు కదా. ఏమో ఇఫన్ వాళ్ళ తాతయ్య ఉన్నా కూడా అలాగే పెట్టేవాళ్ళేమో, ఆయన కూడా అర్థం చేసుకునేవాడు కాదేమో. ఇంచుమించు టోపీ శుక్లా, ఇఫన్ వాళ్ళ నాయనమ్మ వీళ్ళిద్దరి పరిస్థితి కూడా ఒకేలా ఉండేది వాళ్ళ ఇళ్లల్లో. అంటే ఇక్కడ ఇఫన్ వాళ్ళ నాయనమ్మకి అంత ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు కాదు, అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళు. ఆవిడ ఏమనుకుంటుంది, ఆవిడ కోరికలు ఏంటి ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఆవిడ భాష నెగతాలు చేసేవాళ్ళు, నవ్వేవాళ్ళు. సో ఇలా ఉండేది వీళ్ళింట్లో. అదేవిధంగా టోపీ శుక్ల పరిస్థితి కూడా వాళ్ళ ఇంట్లో అలాగే ఉండేది. తనకేం కావాలి ఏంటి అని ఎవరు ఆలోచించేవాళ్ళు కాదు, తనని అంత పట్టించుకునేవాళ్ళు కాదు, టోపీ శుక్లాకంటూ ఒక ఇంపార్టెన్స్ ఇంట్లో ఉండేది కాదు. సో ఈ విధంగా ఉండేది. కాబట్టి వీళ్ళిద్దరికీ అంత బాండింగ్ ఏర్పడిందేమో. వీళ్ళిద్దరూ కూడా చాలా ఇన్కంప్లీట్గా ఉన్న 2 పర్సన్స్ ఇలా కనెక్ట్ అయ్యారేమో. అంటే సొంత నాయనమ్మ మనవడు కాకపోయినప్పటికీ కూడా వాళ్ళిద్దరికీ అంత మంచి బాండింగ్ ఏర్పడిందేమో. 72 ఇయర్స్ ఉన్నటువంటి ఒక పెద్ద ఆవిడ, అలాగే ఇంకొక అబ్బాయి 8 ఇయర్స్ ఉన్నటువంటి ఒక చిన్న అబ్బాయి. సో ఇద్దరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు కాకపోయినప్పటికీ కూడా ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. तोरी दादी की जगह हमरी दादी मर गई होती तो ठीक भया होता. टोपी ने इफन को पुरसा दिया. అయితే ఏం చెప్తున్నాడు టోపీ శుక్లా, ఇఫన్ వాళ్ళ ఇంటికి వచ్చాడు కదా. ఇఫన్ వాళ్ళ ఇంటికి వచ్చి చెప్తూ ఉన్నాడనమాట, అయ్యో మీ నాయనమ్మ చనిపోయింది కదా, నాకు చాలా బాధగా ఉంది. మీ నాయనమ్మ ప్లేస్లో మా నాయనమ్మ చనిపోయి కూడా చాలా బాగుండేది. అంటే టోపీ శుక్లాకి వాళ్ళ నానమ్మ అంటే కోపం. ఆవిడ అరుస్తూ ఉంటుంది, ఎంతసేపు రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటుంది, అర్థం చేసుకోదు. సో కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు, మీ నాన్నమ్మ ప్లేస్లో మా నాన్నమ్మ చనిపోయి ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి ఇఫన్కి చెప్తూ ఉన్నాడనమాట టోపీ శుక్లా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చూడండి, వీళ్ళందరూ పిల్లలు ఆడుకుంటున్నటువంటి ఒక ఇమేజ్ ఇచ్చారు. इफ़न ने कोई जवाब नहीं दिया. उसे इस बात का जवाब आता ही नहीं था. दोनों दोस्त चुपचाप रोने लगे. అయితే ఇఫన్ ఏం సమాధానం చెప్పలేదు. అంటే మీ నాన్నమ్మ ప్లేస్లో మా నాన్నమ్మ చనిపోయి ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి టోపీ శుక్లా ఇఫన్తో అన్నప్పుడు ఇఫన్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అంటే ఆ మాటకి ఎలా సమాధానం చెప్పాలి అనేది కూడా ఆ వయసులో ఆ పిల్లాడికి తెలియలేదు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాము 8 ఏళ్ల కుర్రాడు అని చెప్పేసి, 8 ఇయర్స్ బాబుకి ఏం తెలుస్తుంది, ఏం మాట్లాడాలి అనేది. కాబట్టి ఇఫన్ సైలెంట్గా ఉండిపోయాడు. సో ఇద్దరు కూడా అలాగే సైలెంట్గా కూర్చొని ఒకరిని చూస్తూ ఒకరు, అంటే వాళ్ళ నాయనమ్మని జ్ఞాపకం చేసుకుంటూ ఇద్దరు అలా ఏడుస్తూ కూర్చున్నారనమాట. నెక్స్ట్, टोपी ने 10 अक्टूबर सन 45 को कसम खाई कि अब वह किसी ऐसे लड़के से दोस्ती नहीं करेगा. ఎందుకో చెప్తున్నాడు చూడండి, ఏమని చెప్తున్నాడు. टोपी ने 10 अक्टूबर सन 45 को कसम खाई कि अब वह किसी ऐसे लड़के से दोस्ती नहीं करेगा जिसका बाप ऐसी नौकरी करता हो जिसमें बदली होती रहती है. 10 अक्टूबर सन 45 का यूं तो कोई महत्व नहीं, परंतु टोपी के आत्म इतिहास में इस तारीख का बहुत महत्व है,
क्योंकि इसी तारीख को इफ़न के पिता बदली पर मुरादाबाद चले गए। इफ़न की दादी के मरने के थोड़े ही दिनों बाद यह तबादला हुआ था, इसलिए टोपी और अकेला हो गया, क्योंकि दूसरे कलेक्टर ठाकुर हरिनाम सिंह के 3 लड़कों में से कोई उसका दोस्त ना बन सका। అయితే ఇక్కడ టోపీ ఏం చెప్తున్నాడు, 10th అక్టోబర్ 45. సో అప్పుడు ఆయన అంటే అబ్బాయి టోపీ శుక్లా తనకి తాను ఒక ప్రామిస్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇంకెప్పుడూ కూడా నేను ఇలాంటి పిల్లలతో స్నేహం చేయను. ఎలాంటి పిల్లలతో, ఎవరి ఫాదర్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుందో అంటే ఉద్యోగం పరంగా వాళ్ళు వేరే ప్లేసెస్కి వెళ్ళిపోతారో నేను అలాంటి వాళ్ళతో అస్సలు స్నేహం చెయ్యకూడదు అని చెప్పేసి నిర్ణయించుకున్నాడంట టోపీ శుక్లా. ఎందుకంటే ఇక్కడ ఆ డేట్, పర్టికులర్ డేట్ చెప్తున్నారు కదా, సో ఆ డేట్ అంత ఇంపార్టెంట్ డేట్ ఏం కాదు. ఎందుకు ఆ రోజు అని చెప్తున్నారు అంటే అదే రోజున ఇఫ్ఫన్ వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయిపోయింది, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయింది, మురాదాబాద్కి వెళ్ళిపోయాడు ఆయన. సో వాళ్ళు ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు టోపీ శుక్లా యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి ఇఫ్ఫన్ ఇంక ఇక్కడ లేడు. ముందే వాళ్ళ నాయనమ్మ చనిపోయిందని చాలా బాధపడుతున్న టోపీ శుక్లాకి ఇఫ్ఫన్ కూడా దూరం అయిపోతున్నాడు ఆ రోజు. కాబట్టి ఇంకా నేను ఎవరితో కూడా ఇలా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి జాబ్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలతో నేను ఫ్రెండ్షిప్ చేయకూడదు, వాళ్ళు వెళ్ళిపోతారు నన్ను వదిలేసి, కాబట్టి అలాంటి వాళ్ళతో నేను స్నేహం చెయ్యను అని చెప్పేసి దృఢంగా నిర్ణయించుకున్నాడు టోపీ శుక్లా. ఇఫ్ఫన్ కి దాదీకే మర్నేకే థోడే హీ దినో బాద్ యహ్ తబాదలా హువా థా. అయితే ఇఫ్ఫన్ వాళ్ళకి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయింది, వాళ్ళ నానమ్మ చనిపోయినటువంటి కొన్ని రోజులకే ఇలా ట్రాన్స్ఫర్ అయిపోయి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ ఆ ప్లేస్లోకి ఎవరో ఒకరు వస్తారు కదా మళ్ళీ. అంటే మనం ముందు చెప్పుకున్నాం ఇఫ్ఫన్ వాళ్ళ ఫాదర్ కలెక్టర్గా వర్క్ చేస్తున్నారు ఆ ఊరికి అని చెప్పేసి. సో అక్కడి నుంచి కలెక్టర్ బదిలీ అయిపోయి వేరే ఊరికి మురాదాబాద్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ అక్కడికి ఇంకొక ఫ్యామిలీ వచ్చిందనమాట. అంటే ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ ఎవరో ఒకరు వస్తారు కదా. సో ఆ కలెక్టర్ పేరు ఏంటి అంటే ఠాకూర్ హరినామ్ సింహ్. ఠాకూర్ హరినామ్ సింహ్ వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారట. 3 లడ్కో మే సే కోయి ఉస్కా దోస్త్ నా బన్ సకా. 3 అబ్బాయిలు ఉన్నారు వాళ్ళకి, కాకపోతే ఆ 3లో ఎవ్వరూ కూడా ఫ్రెండ్ అవ్వలేదన్నమాట టోపీ శుక్లాకి. డబ్బు బహుత్ ఛోటా థా, బీలు బహుత్ బడా థా, గుడప్ థా తో బరాబర్ కా, పరంతు కేవల్ అంగ్రేజీ బోల్తా థా. 3 పిల్లలు ఉన్నారు, అందులో డబ్బు ఏమో టోపీ కంటే చిన్నవాడు. బీలు బహుత్ బడా థా, బీలు వచ్చేసి టోపీ కంటే పెద్దవాడు. గుడప్తాతో బరాబర్ కా థా, ఇంకొక అబ్బాయి ఉన్నాడు. సో ఆ అబ్బాయి కరెక్ట్గా టోపీ శుక్లా వయసులో ఉన్నటువంటి అబ్బాయి, క్లాస్మేట్ అవ్వచ్చు తను. కాకపోతే తను ఎప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉండేవాడు. और यह बात भी थी कि उन तीनों को इसका एहसास था कि वे कलेक्टर के बेटे हैं, किसी ने टोपी को मुंह नहीं लगाया. అయితే వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఈ రీజన్స్ పక్కన పెడితే ఆ 3 పిల్లలకి కూడా కొంచెం గర్వము అహంకారం ఉండేది. అంటే మేము కలెక్టర్ పిల్లలము అన్న గర్వం ఉండేది వాళ్ళల్లో. కాబట్టి వాళ్ళు పెద్ద టోపీ శుక్లాన్ని పట్టించుకునేవాళ్ళు కాదు. మాలి और చపరాసి టోపీ కో పహచాన్తే థే, ఇస్లియే వహ్ బంగ్లే మే చలా గయా. అయితే అక్కడ అంటే ఇంతకు ముందు ఆ కలెక్టర్కి ఇచ్చేటువంటి ఆ బంగ్లా ఏదైతే ఉందో అది ఇఫ్ఫన్ వాళ్ళు ఉండేది. ఇఫ్ఫన్ వాళ్ళ ఫ్యామిలీకి టోపీ శుక్లా తెలుసు, కాబట్టి అక్కడ వర్క్ చేసేటువంటి వర్కర్స్ అందరికి కూడా టోపీ శుక్లా తెలుసు, కాబట్టి తను ఈజీగా లోపలికి వస్తూ వెళ్తూ ఉండేవాడు. ఇఫ్ఫన్తో ఆడుకోవడానికి కానీ వాళ్ళ నానమ్మని కలవడానికి కానీ వస్తూ పోతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు వీళ్ళు కొత్త వాళ్ళు అయినా కూడా పనిచేసే వర్కర్స్ పాత వాళ్లే ఉండడం వల్ల టోపీ శుక్లా మామూలుగానే లోపలికి వస్తూ పోతూ ఉండేవాడు. అలాగే కొత్త ఫ్యామిలీ వచ్చారు కదా అని చెప్పేసి చూడ్డానికి, ఎవరు ఆ పిల్లలు అని చూడ్డానికి తను వచ్చాడనమాట. కాబట్టి లోపలికి రానిచ్చేశారు వాళ్ళు. बीलू गुप्ता और डब्बू उस समय क्रिकेट खेल रहे थे. టోపీ శుక్లా అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారనమాట. క్రికెట్ ఆడుకుంటూ ఉంటే చూసి అక్కడ కూర్చొని ఉన్నాడు పక్కన మన టోపీ. डब्बू ने हिट किया, गेंद सीधे टोपी के मुंह पर आई. उसने घबरा कर हाथ उठाया, गेंद उसके हाथों में आ गई. అయితే పక్కన టోపీ శుక్లా ఒక చోట కూర్చునుంటే వాళ్ళంతా క్రికెట్ ఆడుతూ ఉన్నారు. డబ్బు ఏం చేశాడు, బ్యాటింగ్ చేశాడు, బాల్ కొట్టాడనమాట. ఆ బాల్ నేరుగా టోపీ మొహం పైకి వచ్చింది. ఎక్కడ తగులుతుందో అని చెప్పేసి కంగారుగా చేత్తో క్యాచ్ పట్టేసుకున్నాడు టోపీ. పట్టేసుకోగానే అందరూ గట్టిగా హౌస్ దాట్ అని అరిచారు. హెడ్ మాలీ ఎంపైర్ థా. అక్కడ తోటమాలిలో
తోటమాలిని ఒకతన్ని ఎంపైర్గా నిలబెట్టాడు. అతనికి ఏం చెప్పారు, ఉస్నే ఉంగ్లీ ఉఠాది వహ బేచారా కేవల్ యహ్ సమझ సకా కి జబ్ హౌస్ దట్ కా షోర్ హో తో ఉసే ఉంగ్లీ ఉఠా దేని చాహియే. అతనికి ఏం చెప్పి నిలబెట్టారు, నువ్వు ఇక్కడ నిలబడుకొని ఉండాలి, మేమందరం గట్టిగా హౌస్ దాట్ అని అరిస్తే నువ్వు ఒక వేలు పైకి చూపించాలి అని చెప్పారు. వీళ్ళందరూ హౌస్ దాట్ అనగానే అతను వేలు పైకి ఎత్తాడు. హూ ఆర్ యూ, డబ్బునే సవాల్ కియా. వెంటనే ఈ పిల్లలు అతను చూశారు టోపీని, ఎవరి అబ్బాయి అని చెప్పేసి డబ్బు వచ్చాడు. హూ ఆర్ యూ, నువ్వెవరు అని అడిగాడు. బలభద్ర నారాయణ్, టోపీనే జవాబ్ దియా. టోపీ శుక్లా చెప్పాడు, నా పేరు బలభద్ర నారాయణ్ అని చెప్పాడు. హూ ఈజ్ యోర్ ఫాదర్, యह సవాల్ గుడ్డూనే కియా. నెక్స్ట్ గుడ్డు అడిగాడు, బలభద్ర నారాయణ్ వా, మీ ఫాదర్ ఎవరు అన్నాడు. భృగు నారాయణ్ అని చెప్పి టోపీ సమాధానం చెప్పాడు. ఏ బిలూనే అంపైర్ కో ఆవాజ్ ది, ఈ భృగునారాయణ్ కౌన్ హే, ఎనీ ఆఫ్ అవర్ చప్రాజీస్ అని అడిగాడు. తర్వాత ఆ తోటమాలి ఎంపైర్గా నిలబెట్టారు కదా, అతన్ని పిలిచి అడిగారనమాట. వీళ్ళు ఏమని అడిగారు, బిల్లు అడిగాడు. ఇట్రా అని చెప్పేసి పిలిచి, ఈ భృగునారాయణ ఎవరు, ఎనీ ఆఫ్ అవర్ చప్రాసీస్, మన దగ్గర ఉన్నటువంటి పనిచేసే వాళ్ళల్లో నౌకర్లలో ఎవరన్నా ఉన్నారా, భృగునారాయణ్ వీళ్ళ నాన్న అని అడిగారు. నహీ సాహెబ్ అంపైర్నే కహా, లేదండి, ఇక్కడ పనిచేసే వాళ్ళ అబ్బాయి కాదు ఇతను, షహర్కే మషహూర్ డాక్టర్ హై. డాక్టర్ అంటే ఏంటంటే ఇక్కడ డాక్టర్ అనేటువంటి వర్డ్ని ప్రొనౌన్స్ అంటే రాక వాళ్ళు డాక్టర్ అన్నారనమాట. అంటే పనిచేసే వాళ్ళకి చదువుకొని ఉంటారు కదా వాళ్ళు. సో కాబట్టి ఆయన ఏం చెప్పారు, ఊర్లో పెద్ద ప్రసిద్ధి చెందినటువంటి డాక్టర్ అండి వాళ్ళ నాన్నగారు అని వాళ్ళు చెప్పారు. యూ మీన్ డాక్టర్, డబ్బునే సవాల్ కియా. ఓ డాక్టరా అన్నాడు. ఎస్ సార్, హెడ్ మాలికు ఇతని అంగ్రేజీ ఆగయి థీ. అవును సార్ అని చెప్పేసి ఆ తోటమాలి సమాధానం చెప్పాడు. బట్ హీ లుక్ సో క్లమ్జీ, బిల్లునే బోలా. బిల్లు అన్నాడు, డాక్టర్ వాళ్ళ అబ్బాయా, మరేంటి ఇంత క్లమ్జీగా కనిపిస్తున్నాడు, అసహ్యంగా ఉన్నాడు. టోపీ అక్కడ గయా. టోపీ కోపం వచ్చింది, ఏంటి నన్ను క్లమ్జీ అంటున్నాడు, ఇంత తీసిపారేసి మాట్లాడుతున్నాడు అని అన్నాడు. తని జబ్నియా సంభాల్కే బోలో, ఏక్ లప్పడమే నాచే లగి హో. వెంటనే టోపీ శుక్లా కోపం వచ్చింది. కొంచెం నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు, ఒక్కటిచ్చానంటే కింద పడిపోగలవు అని చెప్పేసి వార్న్ చేశాడు. ఓ యూ, బిల్లునే హాత్ చలా దియా. అలా టోపీ శుక్లా అనగానే బిల్లు కోపం వచ్చేసింది. వెంటనే కొట్టాడు టోపీ శుక్లాని. టోపీ లుడగ్గాయా, టోపీ కింద పడిపోయాడు. ఫిర్ వహ్ గాలియా బక్తా హువా ఉఠా. వెంటనే టోపీ శుక్లాకు భలే కోపం వచ్చేసింది. కింద పడిపోయాడు వాడు. తిడుతూ పైకి లేచాడు. పరంతు హెడ్ మాలి బీచ్ మే ఆగయా. ఇంక పిల్లలు కొట్టేసుకుంటారేమో వీళ్ళు అని చెప్పేసి ఆ తోటమాలి మధ్యలో అడ్డుపడ్డాడు. और डब्बू ने अपने अल्सेशियन को शुष्कार दिया. వెంటనే డబ్బు ఏం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి తను పెంచుకునేటువంటి కుక్క అనమాట. సో ఆ కుక్కని సైగ చేసి పిలిచాడనమాట, అంటే ఉసిగొలిపాడు टोपी शुक्ला मिर्की. पेट में 7 सुइयां भूकी तो टोपी के होश ठिकाने आए और फिर उसने कलेक्टर साहब के बंगले का रुख नहीं किया, परंतु प्रश्न यह खड़ा हो गया कि फिर आखिर वह करे क्या. అయితే ఆ కుక్క కరిచేసింది టోపీ శుక్లాని, వెంటపడి కరిచేసింది. తర్వాత టోపీ శుక్లా బొడ్డు చుట్టూ ఒక 7 ఇంజెక్షన్స్ కూడా పడ్డాయట. అప్పుడు కానీ టోపీ శుక్లా కోలుకోలేదు. దాని తర్వాత ఇంకెప్పుడూ కూడా టోపీ శుక్లా కలెక్టర్ బంగ్లా వైపు తన ముఖం కూడా చూపించలేదు. రుఖ్ నహీ కియా మతలబ్ ఉస్ తరఫ్ నహీ గయా, అసలు ఆ వైపు కూడా వెళ్ళలేదన్నమాట టోపీ శుక్లా. ఇంకా బంగ్లా వైపు వెళ్ళలేదు. కానీ ఏం చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళు నన్ను ఇలా చేశారు కదా అని తనలో కోపం ఉంది. घर में ले देकर बूढ़ी नौकरानी सीता थी जो उसका दुख दर्द समझती थी, तो वह उसी के पल्लू में चला गया और सीता की छाया में जाने के बाद उसकी आत्मा भी छोटी हो गई. सीता को घर के सभी छोटे बड़े डांट लिया करते थे, टोपी को भी घर के सभी छोटे बड़े डांट लिया करते थे, इसलिए दोनों एक दूसरे से प्यार करने लगे. తర్వాత ఏమైంది, ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ పనిచేస్తుంది అనమాట. సీత అని చెప్పేసి ఒక పని మనిషి ఉండేది, ఒక పెద్ద ఆవిడ. ఆవిడతో తన కష్ట సుఖాలన్నీ పంచుకునేవాడు, చెప్పుకునేవాడు. ఎందుకంటే ఆ ఇంట్లో ఆ పని మనిషి సీత పెద్ద ఆవిడ అయినప్పటికి కూడా ఆవిడని అందరూ తిడుతూ అరుస్తూ పని చేపించుకుంటూ ఉండేవాళ్ళు. ఇక్కడ మన టోపీని కూడా అలాగే అరుస్తూ తిడుతూ ఉంటూ ఉంటారు కదా. సో కాబట్టి ఎలా అయితే ముందు ఇఫన్ వాళ్ళ నానమ్మ కనెక్ట్ అయ్యాడో తను, ఇప్పుడు తన పని మనిషి ఎవరైతే ఉన్నారో ఆ సీత అనే ఆవిడకి కనెక్ట్ అయ్యాడు. ఆవిడతో బాండింగ్ పెరిగింది. ఆవిడ కూడా చక్కగా చూసుకునేదనమాట మంచిగా మన టోపీ శుక్లాని
అడిగి ఏం కావాలి ఏంటి ఎందుకు బాధపడుతున్నావు ఇలాంటివన్నీ కూడా అడిగి దగ్గరికి తీసుకునేది. సో వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అనమాట. మంచిగా ప్రేమగా తన అంటే బిడ్డను చూసుకున్నట్టు చూసుకుంటూ ఉండేది ఆవిడ. टेक मत किया करो बाबू. एक रात जब मुन्नी बाबू और भैरव का दास करने पर वह बहुत पिटा तो सीता ने उसे अपनी कोठरी में ले जाकर समझाना शुरू किया. ఒకరోజు రాత్రి ఏమైందట, మున్ని బాబు భైరవ్ ఎవరు వీళ్ళు టోపీ శుక్లా వాళ్ళ బ్రదర్స్ అనమాట. సో దాచ్ కర్నా అంటే ఏంటి అంటే వాళ్ళ మాటను లెక్క చేయకుండా ఎదురు సమాధానాలు చెప్పడం అనమాట. సో అలాగా వాళ్ళిద్దరికీ సమానంగా మాట్లాడుతూ వాళ్ళు అంటే పెద్ద చిన్న లేకుండా అలా మాట్లాడుతూ ఎదురు సమాధానాలు చెప్తూ అరుచుకుంటూ ఉన్నారు. సో అప్పుడు టోపీ శుక్లాని సీత ఇంట్లోకి తీసుకెళ్ళి రూమ్లోకి తీసుకెళ్ళి చెప్పిందనమాట. ఎందుకు నాన్న నువ్వు అలా అంటున్నావు, ఎదురు సమాధానాలు చెప్తున్నావు, వాళ్ళకి కామ్గా ఉండు అని చెప్పి నచ్చ చెప్పింది. బాత్ యహ్ హుయి కి జాడోं के दिन थे. मुन्नी बाबू के लिए कोट का नया कपड़ा आया. भैरव के लिए भी नया कोट बना. टोपी को मुन्नी बाबू का कोट मिला. कोट बिल्कुल नया था. मुन्नी बाबू को पसंद नहीं आया था, फिर भी बना तो था उन्हीं के लिए था तो उतरन. टोपी ने वह कोट उसी वक्त दूसरी नौकरानी केतकी के बेटे को दे दिया. वह खुश हो गया. नौकरानी के बच्चे को दे दी जाने वाली चीज वापस तो ली नहीं जा सकती थी, इसलिए तय हुआ कि टोपी जाड़ा खाए. అసలు ఎందుకు ఎదురు సమాధానాలు చెప్పాడు, ఏం జరిగింది అంటే జాడోంకే దింతే. జాడా మతలబ్ ఠండీకే దింతే అంటే చలికాలం అనమాట. చలికాలం వచ్చింది. సో చలికాలం వచ్చింది కాబట్టి అందరి కోసం స్వెటర్స్ కోట్స్ కుట్టిస్తూ రెడీ చేసుకుంటూ ఉన్నారనమాట. భైరవ్ బాబుకి అలాగే మున్ని బాబుకి అంటే వాళ్ళ బ్రదర్స్ ఇద్దరికి కూడా కొత్త కోట్స్ కుట్టించారు. కానీ టోపీకి మాత్రం మున్ని బాబు యొక్క కోట్ ఇచ్చారు. యాక్చువల్గా అయితే అది మున్ని బాబు కోసమే కుట్టించారు, కానీ మున్ని బాబుకు నచ్చలేదని చెప్పేసి నాకు వద్దు అన్నాడు. సరే వద్దన్నాడు కదా ఎందుకు వేస్ట్ చేయడం అని చిన్నోడికి ఇద్దామన్న ఇదితో వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారు, టోపీ శుక్లాకి ఇచ్చారు. టోపీ శుక్లాకి అది నచ్చలేదు ఇన్ ద సెన్స్ ఏంటి, నాకెందుకు అంటే నా కోసం కూడా కుట్టించాలి కదా, వాళ్ళు వద్దు అన్నది నాకెందుకు ఇవ్వాలి, అది కొత్తదే కానీ నా కోసం చేయించింది కాదు కదా, మున్ని బాబు వద్దు అనుకున్నది నాకు ఇస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ టోపీ మారం చేసి ఏం చేశాడు, వెంటనే ఆ కోటును కాస్త ఇంకొక పని మనిషి కేత్కి అనేటువంటి ఆవిడ వర్క్ చేస్తుంది వాళ్ళ ఇంట్లో. సో వాళ్ళ అబ్బాయికి ఇచ్చేశాడు. అతను చాలా సంతోషించి తీసేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళ అమ్మా నాన్న ఏం చేయగలరు, పని మనిషి కొడుకు ఇచ్చేసిన కోటును మళ్ళీ రిటర్న్ అడిగి తీసుకుంటే అసహ్యంగా ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, పనిష్మెంట్ కింద టోపీకి ఈసారి నీకు కోట్ లేదు ఏం లేదు, నువ్వు చలి మొత్తం ఇలాగే నువ్వు అనుభవించాల్సిందే అని చెప్పేసి వదిలేశారు. హమ్ జాడా ఓడా నా ఖాయింగే భాత్ ఖాయింగే టోపీనే కహా. అయితే టోపీ శుక్లా ఏం చెప్పాడు, జాడా ఓడా అంటే నేను నువ్వు చలి తినాల్సిందే, నీకు చలి వస్తే తెలుస్తుంది అని చెప్తే నేను చలి గిలి తినను, నేను భాత్ తింటాను. భాత్ అంటే ఒక కూర అనమాట, కర్రీ పేరు. సో నేను భాత్ తింటాను అని టోపీ అన్నాడు. తుమ్ జూతే ఖావోగే సుభద్రాదేవి బోలి. టోపీ శుక్లా నానమ్మ చెప్పింది. నువ్వు కాదురా చెప్పులు తింటావు నువ్వు అని అనగానే టోపీ శుక్లా అన్నాడు చెప్పులు తినరు వేసుకుంటారు అని అంటాడు. ఆప్కో యుహోనా మాలూమ్ కి జూతా ఖాయానా జాత్ పహినా జాత్ హై. చెప్పులు వేసుకుంటారు చెప్పులు తినరు అని చెప్పేసి అన్నాడు. అంటే దాదీ సే బత్తమీజీ కర్తే హో మున్ని బాబునే బిగడకర్ కహా. అంటే టోపీ శుక్లాకి తెలియలేదు ఈవిడ తిడుతుంది అని చెప్పేసి, అది కూడా చెప్తుందేమో అని చెప్పేసి మీకు తెలీదా, చెప్పులు ఎవరైనా తింటారా, చెప్పులు వేసుకుంటారు కానీ అనగానే మున్ని బాబు మళ్ళీ మధ్యలోకి వచ్చాడు. ఏంట్రా నువ్వు నానమ్మతో పెడద్రంగా సమాధానాలు చెప్తున్నావు అని. తాకా హమ్ ఇన్కి పూజా కరే. అయితే పెడద్రంగా సమాధానం చెప్పకుండా నేనేం చేసేది, నానమ్మకు పూజ చేయమంటావా, లేకపోతే ఆవిడ అలా అంటుంటే అని చెప్పి మళ్ళీ టోపీ శుక్లా అన్నాడు. फिर क्या था, दादी ने आसमान सिर पर उठा लिया. राम दुलारी ने उसे पीटना शुरू किया. ఇంకేముంది ఆ మాట అనేసరికి ఇంకా వాళ్ళ నానమ్మ స్టార్ట్ చేసేసరికి వాళ్ళ అమ్మ గబగబా వచ్చేసి కొట్టడం స్టార్ట్ చేసింది టోపీ శుక్లాని మళ్ళీ. तू 10वां में पहुंच गई बर्ड. सीता ने कहा. तुम्हें दादी से टर्राव के तना न चाहिए, किनोवू तोहार दादी बाड़ीन. అయితే ఆవిడ ఏం చెప్పింది, నువ్వు ఎందుకు నానమ్మతో అలాగా పేచి పెట్టుకుంటావు, మీ నానమ్మ పెద్ద ఆవిడ కదా, నువ్వు కూడా 10th క్లాస్కి వచ్చేసావు, నువ్వేమన్నా చిన్నపిల్లాడివా, అలా సమాధానం చెప్పొద్దు అని చెప్పేసి సీత వాళ్ళ పని మనిషి తీసుకొచ్చి
నచ్చ చెప్పడం స్టార్ట్ చేసింది. सीता ने तो बड़ी आसानी से कह दिया कि वह 10वें में पहुंच गया है, परंतु यह बात इतनी आसान नहीं थी. 10वें में पहुंचने के लिए उसे बड़े पापड़ बेलने पड़े. 2 साल तो वह फेल ही हुआ. 9वें में तो वह सन 49 ही में पहुंच गया था, परंतु 10वें में वह सन 52 में पहुंच सका. చూడండి, ఇక్కడ ఇంకేం చెప్తున్నారు, సీత జస్ట్ అనింది 10th క్లాస్కి వచ్చేసావు అని. ఆ 10th క్లాస్కి రావడానికి అంతా ఇంత కష్టపడలేదు మన టోపీ శుక్ల. ఎందుకు అంటే 2 ఏళ్ళు పట్టింది, 2 ఏళ్ళు ఫెయిల్ అయిపోయాడు ఆయన. 9वें में तो वह सन 49 में ही पहुंच गया था. 49 అంటే 49 అనమాట. 49 ఇయర్ చెప్తున్నారు ఇక్కడ. సో 49లో అక్కడ సపోజ్ 1849, 1949 ఇట్లాగా. సో 49లో ఆయన 9th క్లాస్కి వెళ్తే 10th క్లాస్కి ఎప్పుడు వెళ్ళాలి, 50కి వెళ్ళిపోవాలి కదా. 52కి వెళ్ళాడు, అంటే మధ్యలో 2 ఏళ్ళు ఫెయిల్ అయిపోయాడు. जब वह पहली बार फेल हुआ तो मुन्नी बाबू इंटरमीडिएट में फर्स्ट आए और भैरव छठे में. सारे घर ने उसे जबान की नोक पर रख लिया. वह बहुत रोया. बात यह नहीं थी कि वह गौदी था, वह काफी तेज था, परंतु उसे कोई पढ़ने ही नहीं देता था. वह जब पढ़ने बैठता, मुन्नी बाबू को कोई काम निकल आता या राम दुलारी को कोई ऐसी चीज मंगवानी पड़ जाती जो नौकरों से नहीं मंगवाई जा सकती थी. यह सब कुछ न होता तो पता चलता कि भैरव ने उसकी कॉपियों के हवाई जहाज उड़ा डाले हैं. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫస్ట్ టైం తను ఎందుకు ఫెయిల్ అయ్యాడు అనేది రీజన్స్ చెప్తున్నారు. ఫస్ట్ టైం ఫెయిల్ అయినప్పుడు మున్నీ బాబు ఇంటర్మీడియట్లో ఫస్ట్ వచ్చేసాడట. భైరవ్ ఏమో 6th క్లాస్లో ఉన్నాడు. ఈయన మాత్రం ఫెయిల్ అయిపోయాడు. ఎందుకు అంటే పోనీ అతనికి ఏమన్నా చదువు రాక, గౌది మతలబ్ మందబుద్ధి, మూర్ఖ్, మొద్దు అంటాం కదా మనం తెలుగులో. తనేమి మొద్దు కాదు, తనకి చదువు రాక కాదు తను ఫెయిల్ అయింది. ఎందుకంటే తను ఎప్పుడు చదువుకోవాలని కూర్చున్నా ఏదో ఒక ఆటంకం. వాళ్ళ అన్నయ్యకి ఏదన్నా పని పడుతుంది, ఏదన్నా వర్క్ చెప్తాడు, ఇది చెయ్యి అని. లేదంటే రామ్ దులారి అంటే వాళ్ళ అమ్మ, టోపీ శుక్ల వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, ఏదన్నా ఒక వస్తువుని తీసుకురమ్మని బయటికి పంపిస్తుంది. వాళ్ళ ఇంట్లో నౌకర్లు ఉన్నారు, కానీ వాళ్ళు మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, అంటే ఎవరితో పడితే వాళ్ళ చేత ముట్టుకోనివ్వరు, వాళ్ళ ఫుడ్ తీసుకోరు, తినరు, అంతా నిష్టగా ఉంటారు అని చెప్పేసి. కాబట్టి ఏదన్నా పని వాళ్ళ చేత తెప్పించుకోలేనటువంటి వస్తువులు ఏవైనా ఉంటే తీసుకురమ్మని చెప్పేసి తననే పంపిస్తుంది, టోపీనే పంపిస్తుంది. ఇలాగా తనకి ఏదో ఒక ఆటంకం. यह सब कुछ न होता तो पता चलता कि भैरव ने उसकी कॉपियों के हवाई जहाज उड़ा डाले हैं. సో వాళ్ళ అమ్మ పిలవలేదు, అన్నయ్య పిలవలేదు అంటే ఏం జరుగుతుంది, తను కాస్త అలా ఎమరపాటుగా ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడు, తన నోట్బుక్స్లోని పేజెస్ అన్నీ చించేసి రాకెట్లు లాగా ఎగరేస్తూ ఆడుకునేస్తాడు. సో ఇలాగ జరిగేది. దూసరే సాలు సే టైఫాయిడ్ హోగయా. సో ఇదంతా జరగడం వల్ల ఒక ఇయర్ తను చదువుకోలేకపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. నెక్స్ట్ ఇయర్ ఏమైంది, ఇంకొక సంవత్సరంలో తనకి టైఫాయిడ్ వచ్చేసింది. ఫీవర్ వల్ల తను చదవలేకపోయాడు, రాయలేకపోయాడు. तीसरे साल वह 3rd डिवीजन में पास हो गया. यह 3rd डिवीजन कलंक के टीके की तरह उसके माथे से चिपक गया. 3rd ఇయర్లో అంటే 3rd అటెంప్ట్లో 9th క్లాస్ పాస్ అయ్యాడట. అది కూడా 3rd డివిజన్లో పాస్ అయ్యాడు. ఆ 3rd డివిజన్లో పాస్ అయ్యాడు అనేది ఒక మాయని మచ్చలాగా తన మీద పడిపోయింది. परंतु हमें उसकी मुश्किलों को भी ध्यान में रखना चाहिए. అయితే తను ఫెయిల్ అయ్యాడు, 3rd డివిజన్లో పాస్ అయ్యాడు అనుకుంటున్నాం, కానీ ఎందుకు తను ఫెయిల్ అయ్యాడు అనే రీజన్స్ కూడా మనం చూసుకోవాలి కదా. सन 49 में वह अपने साथियों के साथ था. वह फेल हो गया, साथी आगे निकल गए, वह रह गया. सन 50 में उसे उसी दर्जे में उन लड़कों के साथ बैठना पड़ा जो पिछले साल 8वें में थे. అయితే 49 సపోజ్ 1949 అనుకుందాం మనము. సో 49లో తన ఫ్రెండ్స్తో పాటు చదువుకున్నాడా, తర్వాత ఫెయిల్ అయిపోయాడా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు నెక్స్ట్ 10th వెళ్ళిపోయారు, తను మాత్రం అదే క్లాస్లో ఉన్నాడు. 8th క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు తనకి క్లాస్మేట్స్ అయిపోయారు. पीछे वालों के साथ एक ही दर्जे में बैठना कोई आसान काम नहीं है. అలాగా మన జూనియర్స్ అంటే తను 9thలో ఉన్నప్పుడు 8thలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 9th క్లాస్కి వచ్చేసి మళ్ళీ వాళ్ళతోనే అదే క్లాస్లో కూర్చోవడం అంటే అది మామూలు విషయమా, చిన్న విషయమా, ఎంత కష్టంగా ఉంటుంది. ఉస్కే దోస్త్ 10वें में थे, ఫ్రెండ్స్ అంతా 10thలో కూర్చొని ఉన్నారు. వహ ఉన్హీ సే మిల్తా,
उन्हीं के साथ खेलता। अपने साथ हो जाने वालों में से किसी के साथ उसकी दोस्ती ना हो सकी। वह जब भी क्लास में बैठता उसे अपना बैठना अजीब लगता। उस पर सितम यह हुआ कि कमजोर लड़कों को मास्टर जी समझाते तो उसकी मिसाल देते। అయితే చూడండి, తన ఫ్రెండ్స్ అంతా 10th ఉంటారు. బ్రేక్ టైంలో అప్పుడు వెళ్ళి ఆ ఫ్రెండ్స్తో మాట్లాడేవాడు. వీళ్ళు ఎంతైనా జూనియర్స్ కదా, చిన్నవాళ్ళు అనే ఫీలింగ్ ఉంటుంది కదా, వాళ్ళ మధ్య నేను ఇలాగే ఉండిపోయానే అనే ఫీలింగ్లో వాళ్ళతో ఎవరితో ఆడేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు. అంతేకాకుండా ఇంకా తన మీద ఇంకా ఒక టార్చర్ ఏంటి అంటే, క్లాస్లో ఎవరైనా సరే చదవట్లేదు, వాళ్ళు డల్గా ఉంటున్నారు అనుకుంటే టీచర్స్ వాళ్ళని తిట్టేటప్పుడు ఎగ్జాంపుల్ కింద కూడా తననే చూపిస్తున్నట్లుగా అనిపించేది తనకి. క్యా మతలబ్ హై సామ్ అవతార్ యా మొహమ్మద్ అలీ బలభద్ర की तरह इसी दर्जे में टिके रहना चाहते हो क्या? ఏమనేవాళ్ళు, ఎవరన్నా చదవలేదు అంటే సపోజ్ ఒక సామ్ అవతార్ లేకపోతే మొహమ్మద్ అలీ ఎవరో ఒకరు చదవలేదు అనుకోండి, ఏం మొహమ్మద్ అలీ బలభద్రలాగా నువ్వు కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే క్లాస్లో ఉంటావా ఏంటి, చదవ్వా నువ్వు చదువుకోవా అని చెప్పేసి ఇలా తిట్టేవాళ్ళు. అంటే ఆయన ఎగ్జాంపుల్, టోపీ శుక్లాని ఎగ్జాంపుల్గా తీసుకునేవాళ్ళు. యా సున్కర్ సారా దర్జా హస్ పడతా, అది వినగానే వెంటనే అందరూ కూడా నవ్వేసేవాళ్ళు క్లాస్లో మొత్తం. हंसने वाले वे होते जो पिछले साल 8वें में थे. वह किसी न किसी तरह इस साल को झेल गया, परंतु जब सन 51 में भी उसे 90 दर्जे में ही बैठना पड़ा तो वह बिल्कुल गीली मिट्टी का लौंदा हो गया, क्योंकि जब तो 10वें में भी कोई उसका दोस्त नहीं रह गया था. 8वें वाले 10वें में थे, 7वें वाले उसके साथ, उनके बीच में वह अच्छा खासा बूढ़ा दिखाई देता था. తర్వాత ఇయర్ ఏమైంది, నెక్స్ట్ ఇయర్ ఆ ఇయర్ ఫెయిల్ అయిపోయాడా, వీళ్ళ ఫ్రెండ్స్ 10th పాస్ అయ్యి వెళ్ళిపోయారు, ఈయన 9thలోనే ఉన్నాడు. 8th వీళ్ళ క్లాస్లో ఉన్నారు కదా, టోపీ క్లాస్లో, వీళ్ళు కూడా 9th పాస్ చేసుకొని 10thకి వెళ్ళిపోయారు. టోపీ మాత్రం 9thలోనే ఉన్నాడు. ఈసారి 7thలో ఉన్న పిల్లలు కాస్త 8th పాస్ అయిపోయి మళ్ళీ 9thకి వచ్చారు. ఈసారి క్లాస్లో ఫ్రెండ్స్ లేరు, అటుపక్క మళ్ళీ 10thలో అన్నా పోనీ ఇంతకు ముందులాగా ఫ్రెండ్స్ ఉన్నారంటే ఎవరూ లేరు. ఇప్పుడు టోపీకి ఏమనిపిస్తుంది, ఆ క్లాస్లో ఉన్న వాళ్ళల్లో తను ముసలివాడిని అయిపోయినట్టు, పెద్దవాడిని అయిపోయినట్టు తనకి చాలా సిగ్గుగా అనిపిస్తుంది అక్కడ కూర్చోవాలంటే. వహ అప్నే భరే పూరే ఘర్ కి హీ తరహా అప్నే స్కూల్ మే భీ అకేలా హో గయా థా. ఇంట్లో తను ఎలా అయితే ఒంటరిగా ఫీల్ అవుతాడో అంతమంది మధ్యలో కూడా అలాగే స్కూల్లో కూడా తన పరిస్థితి అయిపోయింది. మాస్టరోనే ఉస్కా నోటీస్ లేనా బిల్కుల్ హీ ఛోడ్ దియా థా. బలభద్ర నారాయణ అనేటువంటి ఒక కుర్రాడు టోపీ శుక్లా అక్కడ ఉన్నాడు అని చెప్పేసి పట్టించుకోవడం కూడా మానేశారు టీచర్స్. వాడు ఎలాగో ఫెయిల్ అయిపోతూ ఉంటాడు ప్రతి సంవత్సరం, ఏముందిలే అన్నట్టు లైట్ తీసుకున్నారనమాట. కోయి సవాల్ కియా జాతా और जवाब देने के लिए वह भी हाथ उठाता तो कोई मास्टर उससे जवाब न पूछता. అయితే ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు, ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు టీచర్స్ అందరితో పాటుగా టోపీ కూడా చెయ్యెత్తుతాడు, కానీ టోపీని వాళ్ళు లేపరనమాట, అడగరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని. అడగకుండా పైపెచ్చి ఇంకా ఏమంటారు, परंतु जब उसका हाथ उठता ही रहा तो एक दिन अंग्रेजी साहित्य के मास्टर साहब ने कहा, 3 बरस से यही किताब पढ़ रहे हो, तुम्हें तो सारे जवाब जुबानी याद हो जाएंगे. ఇంగ్లీష్ టీచర్ ఒకసారి ఇలా అన్నారు, నువ్వు చెయ్యెత్తిన చాలేవయా, నువ్వు 3 ఏళ్ల నుంచి ఇదే క్లాస్లో కూర్చొని ఉన్నావు కదా, చదివి చదివి నీకు అన్నీ కూడా నోటెడ్ అయిపోయి ఉంటాయి, నిన్నెందుకులే అడగడము అని వెటకారంగా వెక్కిరించడం స్టార్ట్ చేశారు. ఇన్ లడ్కోం కో అగలే సాల్ హై స్కూల్ కా ఇమ్తిహాన్ దేనా హై, తుమ్సే పార్సాల్ పూచ్ లూంగా. ఇంకా ఏం చెప్పాడు, వీళ్ళందరంటే పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి కాబట్టి వీళ్ళని అడుగుతానులే క్వశ్చన్స్, నిన్ను నెక్స్ట్ ఇయర్ అయినా అడుగుతావు, నువ్వు ఎలాగో ఈ క్లాస్లోనే ఉంటావు కదా, నిన్ను తర్వాత అయినా అడగొచ్చులే అని అన్నారు. टोपी इतना शर्माया कि उसके काले रंग पर लाली दौड़ गई और जब तमाम बच्चे खिलखिलाकर हंस पड़े तो वह बिल्कुल मर गया. जब वह पहली बार 90 में आया था तो वह भी इन्हीं बच्चों की तरह बिल्कुल बच्चा था. అయితే ఆ మాట అన్న వెంటనే అసలు ఎంత సిగ్గుగా అనిపించిందంటే టోపీ శుక్లాకి, తన మొహం కాస్త సిగ్గుతో, ఆ బాధతో ఏడుపు వచ్చేస్తుంది, తనకి ఎర్రగా మారిపోయింది మొహం అంతా. పిల్లలందరూ నవ్వుతూ ఉన్నారు, అసలు అక్కడే అన్నంత ఫీల్ కలిగిందనమాట తనకి. ఒకసారి నేను 9th క్లాస్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీళ్ళందరిలాగే ఏమీ తెలియని ఒక చిన్న పిల్లాడిగా ఉన్న నేను 2 ఏళ్ల నుంచి ఇదే క్లాస్లో ఉంటున్నాను, నా జూనియర్స్ పాస్ అయిపోయి వెళ్ళిపోయారు ఈ క్లాస్, వాళ్ళ వెనక బ్యాచ్ కూడా ఈ క్లాస్కి వచ్చేసారు, నేను మాత్రం ఇలాగే ఉండిపోయాను అని తను చాలా
ఫీల్ అవుతున్నాడు. फिर उसी दिन अब्दुल वहीद ने रिसर्च में वह तीर मारा कि टोपी बिल्कुल बिलबिला उठा। वहीद क्लास का सबसे तेज लड़का था, मॉनिटर भी था, और सबसे बड़ी बात यह है कि वह लाल तेल वाले डॉक्टर शरफुद्दीन का बेटा था। उसने कहा, बलभद्र, अबे तो हम लोगन में कहाँ घुसता है, एट्थ वालन से दोस्ती कर, हम लोग तो निकल जाएंगे, बाकी तुम्हें तो उन्हीं सबन के साथ रहे को हुई। అయితే ఏం చెప్పాడు, ఒకసారి ఏమైంది అంటే అక్కడ వహీద్ అబ్దుల్ వహీద్ అనేటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు. సో వాడు కొట్టిన బాణం ఎలా తగిలిందంటే టోపీ శుక్లాకి విలవిల్లాడిపోయాడు బాధతో. ఏం చేశాడు ఆ వహీద్ అనేటువంటి అబ్బాయి, తను అబ్దుల్ వహీద్ అనే అబ్బాయి క్లాస్లో ఫస్ట్ వస్తాడనమాట, క్లాస్ మానిటర్ తను ఏం చెప్పాడు ఒకసారి, ఏ బలభద్ర, నువ్వు ఎందుకు మాలోకి వస్తున్నావు, ఆ వహీద్ అనేటువంటి అబ్దుల్ వహీద్ అనేటువంటి అబ్బాయి క్లాస్ మానిటర్, బాగా చదువుతాడు, ప్లస్ వాళ్ళ నాన్న ఏం పని చేస్తారు, ఆయన కూడా షర్ఫుద్దీన్, ఆయన కూడా డాక్టరేనమాట, లాల్ తేల్వాలే. ఇక్కడ మన బలభద్రనారాయణ్ టోపీ శుక్లా వాళ్ళ నాన్నగారు నీలే తేల్వాలే అని చెప్పాం కదా మనం ఫస్ట్, అంటే అలోపతి డాక్టర్, ఎంబీబీఎస్ చేశారు ఆయన డాక్టర్. ఈయన ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అబ్దుల్ వహీద్ వాళ్ళ నాన్న లాల్ తేల్వాలే డాక్టర్, మతలబ్ ఆయుర్వేదిక్ డాక్టర్ అనమాట ఈయన. సో ఇద్దరు డాక్టర్స్ పిల్లలేనమాట. అయితే అందుకని ఇంకొంచెం షేమ్గా అనిపించింది. ఏం చెప్పాడు, ఎందుకు మాలో వచ్చి కలుస్తూ ఉన్నావు, వెళ్ళు, నువ్వు 8th క్లాస్ వాళ్ళతో స్నేహం చేయి, ఎందుకంటే ఎలాగో మేము పాస్ అయ్యి వెళ్ళిపోతాం కదా, ఆ 8th వాళ్ళు మళ్ళీ 9thకి వస్తారు, నువ్వు వాళ్ళతోనే కదా ఉండాలి, కాబట్టి నువ్వు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకో అని చెప్పాడు. అంటే ఖచ్చితంగా టోపీ శుక్లా మళ్ళీ ఫెయిల్ అవుతాడు అని అక్కడి టీచర్స్ కానీ పిల్లలు కానీ స్ట్రాంగ్గా నమ్ముతూ ఉన్నారు. యహ్ బాత్ టోపీ కే దిల్ మే ఆర్ పార్ హో గయి और उसने कसम खाई कि टाइफाइड हो या टाइफाइड का बाप उसे पास होना है. ఈసారి అందుకని అసలు ఆ అబ్బాయి అన్న ఆ మాటలకి ఎంతలాగా బాధపడ్డాడు అంటే టోపీ శుక్లా దృఢంగా నిశ్చయించుకున్నాడు, ఈసారి టైఫాయిడ్ కాదు కదా, టైఫాయిడ్ వాళ్ళ నానొచ్చినా సరే నేను ఖచ్చితంగా చదువుతాను, పాస్ అవుతాను అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. పరంతు బీచ్ మే చునావ్ ఆ గయే, మధ్యలో ఎలక్షన్స్ వచ్చేసాయి. डॉक्टर भृगनारायण नीले तेलवाले खड़े हो गए. డాక్టర్ భృగనారాయణ్ నీలే తేల్వాలే ఎవరు, బలభద్రనారాయణ్ అంటే మన టోపీ శుక్లా వాళ్ళ ఫాదర్, ఆయన కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. अब जिस घर में कोई चुनाव के लिए खड़ा हो गया हो उसमें कोई पढ़ लिख कैसे सकता है. ఇంకా వాళ్ళ ఇంట్లో ఎలక్షన్స్కి పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే, ఎన్నికల్లో పాల్గొంటున్నారు అంటే ఇంకా ఆ ఇంట్లో చదువుకోవడానికి పిల్లాడికి అవకాశం ఉంటుందా, గోల రచ్చరచ్చగా ఉంటుంది కదా. वह तो जब डॉक्टर साहब की जमानत जब्त हो गई तब घर में जरा सन्नाटा हुआ और टोपी ने देखा कि इम्तिहान सिर पर खड़ा है. అయితే ఇంట్లో కొంచెం చదువుకోవడానికి ఎప్పుడు తీరిక దొరికింది టోపీ శుక్లాకి, ఎప్పుడైతే ఎన్నికల్లో వాళ్ళ నాన్నగారు గెలవలేదో అప్పుడు కొంచెం ఇంట్లో సైలెంట్గా ఉనింది, అందరూ నిశ్శబ్దంగా కొంచెం బాధలో ఉంటారు కదా. సో అప్పుడు కొంచెం ఆయనకి చదువుకోవడానికి టైం దొరికింది టోపీకి. ఎగ్జామ్స్ వచ్చేసాయి. వా పఢాయి మే జుడ్ గయా, తను చాలా నిష్ఠగా చదువుకుంటూ ఉన్నాడు. परंतु ऐसे वातावरण में क्या कोई पढ़ सकता था, इसलिए उसका पास ही हो जाना बहुत था. ఇన్ని కష్టాలు ఇన్ని ఆటంకాల మధ్యన ఎవరైనా చదువుకోగలరా, కానీ తను చదువుకొని పాస్ అవ్వడమే గొప్ప. వాహ్ దాदी बोली, भगवान नजरे बद से बचाए, रफ्तार अच्छी है, तीसरे बरस तीसरे दर्जे में पास तो हो गए. వాళ్ళ నానమ్మ ఈసారి పాస్ అయిపోయాడు, 3rd డివిజన్లో పాస్ అయ్యాడు కదా. సో అప్పుడు వాళ్ళ నానమ్మ అంటుంది, అరే వా, దేవుడు నిన్ను దిష్టి తగలకుండా కాపాడాలరా నాయన, భలే మంచి స్పీడ్ అందుకున్నావు, పోనీలే కనీసం 3rd డివిజన్లో అన్నా పాస్ అయ్యావు అని చెప్పేసి అప్పుడు కూడా టోపీ వాళ్ళ నానమ్మ వెటకారంగా మాట్లాడిందనమాట. సో ఇది టోపీ శుక్లా అనేటువంటి స్టోరీ అనమాట. సో ఇందులో రాహి మాసూమ్ రజా గారు ఏం చెప్పదలుచుకున్నారు, ఒక పిల్లాడి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే కుటుంబంలోని వాళ్ళు అర్థం చేసుకోనప్పుడు ఆ పిల్లాడు ఎలా ఆలోచిస్తాడు, కుటుంబంలో దొరకని ప్రేమని ఇతరుల దగ్గర ఎలా కోరుకుంటాడు అనే దాని గురించి ఇక్కడ చెప్పారు. సో అలాగే 2 మతాలకు చెందినటువంటి 2 వ్యక్తులు, అంటే టోటల్గా డిఫరెంట్ పర్సనాలిటీస్ వాళ్ళవి, సో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉండేది అనే దాని గురించి,
దీని గురించి ఇక్కడ టోపీ శుక్ల మనస్తత్వం గురించి ఈ లెసన్లో చక్కగా వివరించడం జరిగింది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. మీకు ఏమన్నా హెల్ప్ అవుతున్నాయి అంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. దీనికి సంబంధించి కామెంట్స్లో మీకు డౌట్స్ ఉంటే నాకు షేర్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.